సో హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఓన్గా ఒక న్యూ ట్రాన్సాక్షన్ కోడ్ని క్రియేట్ చేసుకోవడం ఎలా, ఒక న్యూ ట్రాన్సాక్షన్ కోడ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చా, ఒకవేళ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఏ కైండ్ ఆఫ్ వేలో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇనీషియల్గా మనం ఏదైనా ఒక పర్టికులర్ టీ కోడ్ని మెన్షన్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F-02 ఉంది. F-02 ఎంటర్ చేస్తే లైక్ దిస్ ఈ విధంగా మనం ఒక పర్టికులర్ ఆప్షన్లోకి మనం వెళ్తున్నాం, అంటే లైక్ జిఎల్ ఎంట్రీ పోస్టింగ్లోకి మనం వెళ్తున్నాం. సో అలా కాకుండా నేను ఇక్కడ శాంపిల్గా ఏ టీ కోడ్ ఎంటర్ చేయాలి అని అనుకుంటున్నానంటే జెడ్ టెస్ట్ టీ కోడ్ 10 అని చెప్పి నేను ఎంటర్ చేయాలి అనుకుంటున్నా. లైక్ ఈ కోడ్ తోటి నేను ఎంటర్ చేయాలి అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ చేస్తే నాకు ఇక్కడ కింద ఒక ఆప్షన్ వస్తుంది, చూడండి ఏమని వస్తుంది, లైక్ ట్రాన్సాక్షన్ కోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మనం ఏదైతే టీ కోడ్ ఎంటర్ చేసామో ఆ టీ కోడ్ అనేది ఈ ఎస్ఏపిలో లేదు అని చెప్పి మనకు వస్తుంది. ఇదిగోండి, ట్రాన్సాక్షన్ జెడ్ టెస్ట్ టీ కోడ్ 10 డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అంటే ఇది ఇంకా క్రియేట్ అవ్వలేదు అని మనకి ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ టీ కోడ్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామో అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇనీషియల్గా మనం టీ కోడ్ క్రియేట్ చేయడానికి మనం సెల్ఫ్గా ఒక ఓన్ కస్టమైజ్డ్ టీ కోడ్ అనేది మనం క్రియేట్ చేయడానికి వి యూజ్ ద టీ కోడ్ SE93 అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ సేమ్ యాజ్ SE93 టీ కోడ్లోకి మనం వెళ్తే, సో ఇదిగోండి మెయింటైన్ ట్రాన్సాక్షన్. సో మెయింటైన్ ట్రాన్సాక్షన్, మీరు ఏదైతే టీ కోడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో లైక్ దిస్ ఐ విల్ మెన్షన్ ఇన్ దిస్ ప్లేస్. సో ఇనీషియల్గా గుర్తుపెట్టుకోండి, ఓన్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఎప్పుడైనా కూడా జెడ్తోనే స్టార్ట్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ మనం క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి క్లిక్ ఆన్ క్రియేట్ ఆప్షన్. ఓకే, సో ఇదిగోండి ఇలా వస్తుంది. సో ఇక్కడ షార్ట్ నేమ్, సో షార్ట్ టెక్స్ట్, మనం ఏదైతే దేనికోసం క్రియేట్ చేస్తున్నామో దాన్ని మెన్షన్ చేయాలి. ఫర్ టు జనరేట్ సో కస్టమ్స్ రిపోర్ట్. సో ఇలా ఒక పర్టికులర్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి కోసం అని చెప్పి ఈ న్యూ టీ కోడ్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఏదైతే మీరు దేనికోసమైతే మీరు ఈ టీ కోడ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని ఇక్కడ మెన్షన్ చేసి ఆఫ్టర్ దట్ ఇక్కడ స్టార్ట్ సబ్జెక్ట్ అని ఇక్కడ ఒకటి ఉంది, స్టార్ట్ ఆబ్జెక్ట్ అని ఒక ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఇందులో మనం ఏ కేటగిరీకి టీ కోడ్ అనేది క్రియేట్ చేస్తున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేయండి. ఇదిగోండి ప్రోగ్రామ్ అండ్ స్క్రీన్, డైలాగ్ ట్రాన్సాక్షన్, ప్రోగ్రామ్ అండ్ సెలెక్షన్ స్క్రీన్, రిపోర్ట్ ట్రాన్సాక్షన్, మెథడ్ ఆఫ్ క్లాస్ 00 ట్రాన్సాక్షన్, లైక్ ఓ ట్రాన్సాక్షన్ విత్ వేరియంట్ అండ్ ట్రాన్సాక్షన్ విత్ పారామీటర్స్. మనం ఏ కైండ్ ఆఫ్ టీ కోడ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. లైక్ ఇప్పుడు ప్రెసెంట్ నేను ఈ టీ కోడ్ని రిపోర్ట్స్ కోసం క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐ విల్ సెలెక్ట్ సెకండ్ ఆప్షన్, ప్రోగ్రామ్ అండ్ సెలక్షన్ స్క్రీన్ రిపోర్ట్ ట్రాన్సాక్షన్. సో క్లిక్ ఆన్ కంటిన్యూ ఆప్షన్. ఓకే, కంటిన్యూ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే ద ఆబ్జెక్ట్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్ EN. సో ఇక్కడ ఇనీషియల్గా మనం ఏదైనా ఒక టీ కోడ్ని మనం క్రియేట్ చేయాలంటే ఆబ్వియస్లీ దానికి కొన్ని ప్రోగ్రామ్స్ అనేది కావాలి, ఒక కోడ్ అనేది జనరేట్ చేయాలి, వాటిని మనం అసైన్ చేయాలి. సో ఇనీషియల్గా మనకి ఇక్కడ ఒక టీ కోడ్ని క్రియేట్ చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలి, అబౌపర్స్ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి, అండ్ అదేవిధంగా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేయాలి. సో నేను కొన్ని శాంపిల్స్ ప్యాకేజ్ అండ్ శాంపిల్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నేను తీసుకున్నా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ప్లేస్లో ఒక శాంపిల్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. సో ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ సేవ్ ఆప్షన్. సో సేవ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ప్యాకేజ్ అనేది వస్తుంది. సో లైక్ దిస్ ఒక ప్యాకేజ్ అనేది ఇక్కడ వచ్చింది అనుకుందాం. సో ఈ ప్యాకేజ్ అనేది డిఫైన్ చేశారు, లేదు అంటే మీరు ఒక న్యూ ప్యాకేజ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది సో పర్టికులర్గా SE12 ఆర్ ఏ టీ కోడ్లో అంటే you can create SE21 అనే టీ కోడ్లో you can create a new package. So you can create package ని SE21లో. ఓకే, సో ఇక్కడ ఇనీషియల్గా ఒక ప్యాకేజ్ అనేది యాడ్ అయింది ఫర్ ద టెంపరీ పర్పస్ కోసం. ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ సేవ్ ఆప్షన్. సేవ్ ఆప్షన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇదిగోండి ట్రాన్సాక్షన్ కోడ్ జెడ్ టెస్ట్ టీ కోడ్ 10 వాస్ సేవ్డ్. సో ఇప్పుడు టీ కోడ్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇనీషియల్గా స్టార్టింగ్లో ఇదే నెంబర్ తోటి ఇదే కోడ్ తోటి మనం టీ కోడ్ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తే ట్రాన్సాక్షన్ కోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని మనకు వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఈ సెర్చ్ బార్లో ఎంటర్ చేసి చూద్దాం ఏ ఎర్రర్ వస్తుందో ఒకసారి చూద్దాం. అంటే ఎర్రర్ వస్తుందా, లైక్ ఏ మెసేజ్ వస్తుందో చూద్దాం. ఇది ఎంటర్ చేస్తే ఇగోండి
ఇది ఎంటర్ చేస్తే ఇంతకు ముందులాగా రాలేదు మనకి. ట్రాన్సాక్షన్ కోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి మనకు రాలేదు. టీ కోడ్ క్రియేట్ అయింది. కాకపోతే దాంట్లో కోడింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. లైక్ రన్ టైమ్ ఎర్రర్స్. ఇదిగోండి కేటగిరీ అబవ్ ప్రోగ్రామింగ్ ఎర్రర్, లోడ్ ప్రోగ్రామ్ నాట్ ఫౌండ్ అండ్ నాట్ అసైన్. కొన్ని టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కోడింగ్స్ అనేది రాయాలి కాబట్టి ఆ కోడింగ్స్ మనం రాయలేదు కాబట్టి ఇలాంటి ఒక ఎర్రర్ వచ్చింది. సో ఇనీషియల్గా ఒక అదే కోడ్ని మనం ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ కోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. బట్ రైట్ నౌ ఆ ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేట్ అయింది. కాకపోతే ఇన్సైడ్ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది చేయలేదు. సో లైక్ దిస్ మనం ఒక న్యూ ట్రాన్సాక్షన్ కోడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇనీషియల్గా ఇది మన రెస్పాన్సిబిలిటీస్ కాదు. వై? బికాస్ మనం ప్రోగ్రామింగ్స్ అండ్ ఈ కోడింగ్స్ అనేది రాయలేదు కాబట్టి ఈ ఎర్రర్ వచ్చింది. లైక్ దిస్ మనం టీ కోడ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టీయూటీ వెంకీ యూట్యూబ్ ఛానల్. అండ్ అదేవిధంగా ఎవరైనా కూడా ఎస్ఏపీ R2R పాయింట్ ఆఫ్ వ్యూలో జాయిన్ అవ్వాలి అండ్ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ us. విల్ ప్రొవైడ్ ద R2R ట్రైనింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.